సీతాపైన ఆ సినిమా ఫంక్షన్లో నేను రియల్గా ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది మనిషి ప్రాణం. అయితే చిన్న చిన్న సమస్యలకి ఆ మనిషి ప్రాణం విలువ తెలియక చాలా మంది ఈ ట్యాంక్ బండ్లో దూకి చనిపోతూ ఉంటారు. అలా ఈ ట్యాంక్ బండ్కి వచ్చిన వాళ్ళలో చాలా మందిని కాపాడుతూ చాలా మంది బాడీని బయటకు తీసిన వ్యక్తి ట్యాంక్ బండ్ శివ. ఈరోజు ట్యాంక్ బండ్ శివ 27 ఏళ్లుగా ఎలాంటి లాభం ఆశించకుండా ఈ సమాజ సేవ చేస్తూ వస్తున్నారు. ఈరోజు శివ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన జీవితంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆయన ఎందుకు ఇన్నేళ్ళుగా ఇదే సేవలో ఉన్నారు, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం పదండి. సీతాపైన ఆ సినిమా ఫంక్షన్లో అర్జున్ గారిని కలిశారు, బ్రహ్మానందం గారిని కలిశారు. బ్రహ్మానందం గారు అయితే మీకు ఏకంగా ముద్దు కూడా పెట్టేశారు. ఎలా జరిగిందన్న అసలు ఇదంతా? సార్, నేను నా జీవితంలో ఏదైతే చిన్ననాటి ఒక మనిషికి ఒక గోల్ ఉంటుంది, ఆ ఒక గోల్ అందుకోవడానికి దానంత ఎత్తు ఎదగడానికి ఈ స్థాయి సంపాదించుకునేందుకు నాకు 38 సంవత్సరాలు పట్టింది. అలాగే తమిళ్ హీరో అంటే అప్పుడు తమిళ్ తెలియదే నాకు తెలియదు, కానీ ఒక సినిమా ఒక కనబడ్డది అంటే మన్నంలో మనగాడు. ఆ సినిమాలో సారు రియల్గా వాటర్లో దూకి హీరోయిన్ కాపాడే ఒక షాట్ ఉంటుంది అనమాట. ఆ సినిమా నేను చూసినప్పుడు నాకు ఏదో తెలియని ఒక ఆనందం. అంటే మేము చిన్న ఉన్నప్పుడు ఈత కొడుతుంటాం కదా సార్. అప్పుడు నేను ఇంతకుముందు చెప్పినాను అది. ఆ ఈతకి సారు ఒరిజినల్ అంటే ఆయన ఒక చిన్న 18 ఏళ్ళ వయసు ఉండొచ్చు, 20 ఏళ్ళ వయసు ఉంటుంది అంతే సార్కి. అక్షరాల బ్రూస్లీ టైప్ లో కనబడుతున్నాయి ఆయన. ఆ ఎంటికలకి ఆ బట్టలు ఇప్పేసుకొని ఆయన మొత్తం ఒక చేయి మీద డిప్స్ కొట్టడము, అదొక నాకు ఉల్లాసం అనేది ఆ సార్ని చూసినాక. అంటే అప్పుడు బ్రూస్ అంటే పాము ఈ డ్రాగన్ మొత్తం కనబడి ఒక ఫోటోలో ఇట్లా అన్ని ఇక్కడ దెబ్బలు రక్తం దొరికిన బ్రూస్లీ గారి బొమ్మలు చూసిన అప్పుడు ఆయన ఉండి కదా సార్, అర్నాల్డ్ సార్ది సినిమా. అంటే నేను కొన్ని గతంలో సినిమాలో చూసినప్పుడు కొందరిని ఎంచుకున్నా నేను. ఓహో ఇలా ఉండాలా, ఇలా ఉంటే మనుషులు ఇట్లా స్టాండర్డ్గా ఉంటారా, కష్టపడి ఎదగాలంటే ఇంత కష్టపడాలా. కానీ అర్జున్ దగ్గర నాకు ఫోన్ వస్తుందని నేను ఊహించుకోలేదు సార్. అసలు నేను రియల్గా ఈ మీడియా అర్జున్ గారికి ఇట్లా నేను మొన్న షూట్లో కూడా సారుని చూసి ఆనందం తట్టుకోలేక, అభిమానం చెప్పుకోలేక, నా తడబడడం, నా లైవ్ మొత్తం నా బాడీ షేకు, అంత పెద్ద మీడియా ఆల్ మీడియా అక్కడ ఉండి క్యాపిటల్ చేయడము అంతమందిని. నేను టీవీలో సెల్లులో మొబైల్లో చూసే మీడియాని చూసినా కానీ అది రియల్గా బాహుబలి సినిమాలో నేను నటించడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న ప్రౌడ్ ఇక్కడ అదే మీడియా ప్రౌడ్ అట్లా కనబడ్డది. నోరు తడబడిపోయినా. అర్జున్ గారి కోసం చిన్నప్పటి నుంచి ఇంత ప్రేమ పెంచుకున్నారు, ఆయన చూడాలని ఇంత తప్పించారు. ఆయన నుంచి కాల్ ఎప్పుడు వచ్చింది, కాల్ రాగానే మీ రియాక్షన్ ఏంటి? సార్, నాకు ఒక మేడం ఫోన్ చేసింది ఫస్ట్. పేరు సత్య. 6 నెలల పాప ఉంది ఆమెకి, 6 నెలల బేబీ ఉంది. శివ గారు అన్న ఇట్లా నేను ఒక పిఆర్ఓని ఒక అంటే నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాకపోతే చెప్పండి అమ్మా అంటే, నేను ఏదైనా డెడ్ బాడీ గురించి ఫోన్ చేస్తారేమో చెప్పండి అమ్మా అంటే, నా ఫస్ట్ పదం చెప్పండి అమ్మా అన్నది. చెప్పండి అమ్మా అంటే, సారు మిమ్మల్ని కలవాలంటుండు బాబు అన్నది. అర్థం కాలేదు సార్. 5 నిమిషాలు షాక్. ఫస్ట్ అర్జున్ గారు కలవంటే ఒక ఉండండి మాట్లాడతాను కాన్ఫరెన్స్ కాల్ కలిపింది. కాన్ఫరెన్స్ కలపగానే నాకు జెంటిల్మెన్ లో చూసిన వాయిస్ ఏదైతే ఉందో అదే వాయిస్ 100కు 100. ఆ వాయిస్ తోటి బాబు శివ ఎలా ఉన్నావు అంటే నా వైబ్రేషన్ మొదలైంది. నిజంగా సార్, వైబ్రేషన్ మొదలైంది. ఒక అభిమాని కోసము ఇట్లా ఫోన్ కూడా చేస్తారా అనేది ఇప్పుడు ఈ 2026లో అప్పుడెప్పుడో జరిగిన 40 years కి ఇప్పటికి ఆనందం లోపల తట్టుకోలేని ఆ ఉల్లాసం అట్లా వచ్చేసి నాకు షావ. సార్ చెప్పండి సార్, బాబు నా సినిమాలు ఏమైనా చూసినావా బాబు అన్నాడు. సార్ నేను మన్నంలో మనగాడు సినిమా చూసినా అన్నాడు. సారు మూవా గోపాల్ ఏదో పేరు చెప్పి తక్కువ అని నాకు అంత తెలియదు సార్. నేను చూసాను సార్ అన్న, పుట్టింటికి రా చెల్లి ఇవన్నీ సెంటిమెంట్ సినిమాలు చూసాను సార్ మేము అంటే. నీకు నచ్చిన సినిమా ఏది బాబు అంటే జెంటిల్మెన్ సార్, మన్యంలో మనగాడు సార్ అని చెప్పిన. ఆయన చాలా ఆనందంతో ఆనందపడుతూ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం బాబు, ఇట్లా పాపది ఫంక్షన్ ఉంది అని కూడా నాకు తెలియదు అసలు. ఏదో షూటింగ్లోనే ఉందేమో
నాకు ఒక 1 minute రూల్ ఇస్తారేమో దాంట్లో. ఆ, ఒక ట్యాంక్ బండ్లో నీళ్ళు సూసైడ్ చేస్తాం కదా, ఇలా అప్పుడు సారు నీళ్ళలో దూకి హీరోయిన్ కాపాడతాడు కదా, అలాంటిది ఏమైనా ఛాన్సులు ఇట్లా ఉన్నాయేమో, ఒక విలన్గా ఎంటుకలు ఎంత పెద్దగా ఉన్నాయి కదా, ఒక విలన్ పాత్ర ఇస్తారేమో నాకు. నర్సింగ్ అన్నంత వ్యక్తికి నేను ఎదిగిన అంత ఆనందం కూడా వచ్చేసింది. ఆ. అయితే పాపది సీత పయనం షూటింగ్ అని చెప్పారు, అది ఫ్రీ ఈవెంట్ ఉంటుంది కదా సార్, సినిమా రిలీజ్ Pre-release. రిలీజ్ అని చెప్పగానే ఉమ్, మా పాప సినిమా షూటింగ్ కోసం నేను రాకుండా ఎట్లుంటుందని చెప్పేసి, సార్ మీరు వస్తాను సార్ అన్న. 10వ తారీఖు నాకు వచ్చింది, 6వ తారీఖు ఫోన్ వచ్చింది. ఓకే. 10 అంటే 4 రోజులు అప్పటి నేను వర్క్లో బయటనే ఉన్నా. ఉమ్, అర్జున్ గారు ఫోన్ చేసిన ఆనందం తట్టుకోలేక ఫస్ట్ మా భార్యకు ఫోన్ చేసిన. ఆ, నేను చిన్నగా ఉన్నప్పుడు జెంటిల్ మ్యాన్ అంటే తెగించి పోరాడే మనిషి, ఆయన చేమిన జెండా ఉంటుంది, ఉమ్, అది కూడా గమనించ. జాతీయ జెండా ఉంటుంది, ఉమ్, ఆయన దేశం కోసం సినిమాలు తీస్తాడు. 10 మంది పౌరులు ఎలా ఉండాలనే దానికే ఆయన సినిమాలు చేస్తాడు. సెంటిమెంట్ తీసినా కూడా ఆయన ముఖంలో కళ, ఆయన ఐస్ కానీ, ఆయన ఎప్రెషన్ కానీ, మనిషికి ఒక ఫిట్నెస్ కానీ, రోజు తాగుబోతాడైనా ఆయన సినిమా చూస్తే లేచి నిలబడాలి. సరే 4 రోజుల ముందు మీకు కాల్ వచ్చింది, కుటుంబ సభ్యులతో పంచుకున్నారు, చాలా ఆనందంగా గడిపారు. నిన్న ఈవెంట్కి వెళ్ళంగానే స్టేజ్ ఎక్కంగానే అక్కడ ఏం జరిగింది చెప్పండి. మా కారు ఆడ దిగిందో లేదో తెలియదు, ఉమ్, సార్ వచ్చి మా ఫ్యామిలీని అందరినీ ఉమ్, అన్న ఇలా షేక్ హ్యాండ్ ఇస్తే ఇట్లా తులుపుకుంటారు పబ్లిక్, బయట. ఆయన కది లేదు. ఉమ్, శివ నిజంగా మస్తు అది అనిపించింది. ఇది ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు. కానీ అదే అదే. రియల్గా నేను అన్నని తలిగిన తర్వాత ఫస్ట్ ఆయన డైరెక్ట్ గుండెలకు అద్దుకున్నాడు. ఉమ్, ఈ యొక్క ఛాతీలో ధైర్యాన్ని నింపిండు. ఉమ్, ఆ గొప్పతనం ఆ ఇద్దరు కూతుర్లకు, ఆ అమ్మకి, మన ఫ్యాన్స్ వీరాభిమానులు అందరికీ, ఆ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్స్ ఎట్లున్నారో తమిళ్లో కూడా ఈ అర్జున్ సార్కి అట్లున్నారు. ఉమ్, అది రిసీవ్ చేసుకొని అప్పటిదప్పుడే అన్న నేను చెప్తున్నా కదా, ఫుట్పాత్ పైన తిని బ్రతికిన నేను ఒక అంత పెద్ద ఏసీ బంగ్లాలో నాకంటూ ఒక రూమ్ సపరేట్గా ఒక విఐపి పొజిషన్లో నా కుటుంబాన్ని అందరినీ ఆహ్వానించి మమ్మల్ని ఆడ సపరేట్గా వాళ్ళకు ఒక బ్లాక్లో ఒక రూమ్ అంటే వండర్ఫుల్ అన్న. దాని చార్జెస్ ఎంత ఉంటే కూడా తెలియదు కానీ తట్టుకోలేను అసలు. అమెరికా ఎట్లుండదు ఆ హోటల్ అంత పెద్ద ఉంది, ఓకే. చల్ల గాలి, బెడ్, అర్జున్ గారి గుండె ఎంత సున్నితం ఉందో అని అలాగే అలాంటి హోటల్లో పెట్టారు మిమ్మల్ని. పెట్టేసారు. అక్కడ నుంచి నైట్ ఈవెంట్కి తీసుకెళ్ళారు. ముగ్గురు మనసులో నాకు ఆయన పర్సనల్గా ఎవరైతే ఉంటారో ఆయన పర్సనల్ మనసులే, మళ్ళీ ఇతరులు కాదు. నేను వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయిన వరకు అన్న అర్జున్ అన్న దగ్గర అతనికి ఏ ఒకటి ఇబ్బంది కాకూడదు అని వాళ్ళకి చెప్పిండు. వాళ్ళు నాకు అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ మీకు ఎలాంటి సార్ అన్నదమ్మా అన్న తమ్ముడు లేదండి, మీరు గతంలో ఒక వీడియోలో మీరు చెప్పింది మేము విన్నాము, కానీ మేము అనకముందే సార్ మాకు చెప్పిండు మిమ్మల్ని ఎలాంటి అంటే కొంచెం ప్రాబ్లం జరుగుతుంటాయి, అవిటి గురి కాకుండా వాళ్ళని బాగా చూసుకోండి అని చెప్పేసి ముగ్గురు మనసులో పెట్టండి మమ్మల్ని. నేను మిస్ అయినా అతను ఉంటాడు, అతను మిస్ అయినా అమ్మాయి ఉంటుంది, మీకు ఏది కావాలంటే రిసీవ్ చేసుకోవచ్చు అనగానే గుళ్ళో ప్రసాదం తీసుకోవడానికి క్యూలో వస్తాం. కానీ వాళ్ళు మాకు దగ్గరుండి తీసుకెళ్ళి పాప ఫంక్షన్ బాగా చేసినాము. మళ్ళా అందులో బ్రహ్మానందం గారు కనబడ్డాడు స్టేజ్ మీద. షాక్. ఇది నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా కోసం పోతే అహనా పెళ్ళంట సినిమా అంటే అక్కడ ఈ సినిమా రాబోతుంది అని వాల్ పోస్టర్ చూసి ఇదే నడుస్తుంది అనుకుని సినిమా థియేటర్ పోతుంటారు అనమాట. అదే పోనే ఈ కోడిని అలర తీసి ఒరే అరగుండి ఎదవా నువ్వురే చచ్చిపోతారని కోడ సినిమాతో నేను తిట్టడము, అది అసలు బ్రహ్మానందంగా ఇంత దగ్గర అంటే షూటింగ్లో ఎప్పుడు కలవలేదు, ఖాళీ అక్కడ వాళ్ళు మేకప్ వేసుకుంటే చూడడము, అంటే మేము ఒక ఆర్టిస్టులం అంతవరకు. అలాంటిది నిన్న సారు అంత పెద్ద గొప్ప వ్యక్తి, మహానటుడు, ఆయన ఒక పద్మభూషణ్ తీసుకున్న గొప్ప వ్యక్తి, ఒక శవం శివం అనే ఒక పదానికి ఆయన ఇచ్చిన ఒక గొప్ప వరం నాకు. స్టేజ్ మీద మీరు ఆయన కాళ్ళకు దండం పెడుతుంటే అంత పెద్ద నటుడు ఆ స్థాయిలో ఉండి ఆయన మీరు చేసిన సేవను గుర్తుపెట్టుకొని మీ కాళ్ళకి ఆయన దండం పెట్టబోయారు, మిమ్మల్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టారు. సో ఎలా అనిపించింది సార్? ఆయన చేసిన ఒక చిన్న
నేను చెప్తున్నా, నాకు తండ్రి లాంటోడు లేదంటే బ్రదర్ లాంటోడు. నేను ఎప్పుడు ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు. ఎందరినో శవాలు తీస్తున్నా, వాళ్ళు ఏడుస్తుంటే చూస్తున్నా, వాళ్ళని ఓదార్చే నేను నా కన్నీళ్ళు తుడిచడానికి ఆయన కాలు మొక్కినప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే ఉంది. సార్ మీరు అక్కడ మాట్లాడడానికి నాకు అవకాశం అయితే లేదు. నాకు ఐ డ్రీమ్ తరపున ఇచ్చిన అవకాశం మీడియా మిత్రుల ద్వారా నేను చెప్తున్నా కదా, మీరు ఇలాగే నవ్వుతూ ఎందరినో అలరిస్తున్న ప్రతి ఒక్కరికి గుండెల్లో మీరు ఉన్నారు. ఎందుకంటే చిరస్థాయిగా కోట గారు, బ్రహ్మానందం గారు, అలాగే ఆలి గారు, ఇలా మీరు పేరు ప్రఖ్యాతలు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో మీరు లేని సినిమా ఏది లేదు. కరెక్ట్. మీరు ఉన్న ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్. అలాంటి మీరు నిన్న చేసిన దానికి నేను కొంచెం అక్కడ బాధపడుతున్నానా. బాధపడుతున్నారంటే ఆనందంతో. అది ఆనందం అంటే నాకు సార్ని కలిసిన ఆనందం ఉంది, కానీ తను వంగి నమస్కరించింది కదా, మాకు అది కొంచెం అంత. నేను ఆయన ఆ పని చేసింది మీరు చేసిన సేవను గుర్తుపెట్టి సార్ ఇంతమందిని బతికించారు. 141 మంది ప్రాణాలు కాపాడడం అంటే సార్ ఆయన అది గుర్తుపెట్టుకున్నారు. సార్ దానికోసం మీకు అంటే మేము నిజమైన స్టార్లు కాదు, మీరు నిజమైన స్టార్లు అని చెప్పడానికి ఆయన పని చేశారు. సార్ భయం వేసింది ఆ క్షణంలో ఆయన కాళ్ళ గడ్డ పట్టుకున్నాను. నేను అనుకోలేదు సార్, అసలు అనుకోలేదు. చెప్తున్నా ఆ మాటకు నా నోట్లో ఆ మైక్ పట్టుకుంటే షవర్ అయితే నాకు వదుకు ఏం మాట్లాడో తెలియట్లేదు. ఏం అంటే నేను ఒక విషయం మాట్లాడాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడే వ్యక్తి నేను. ఆ సార్ ఒకటితో సడన్గా కాలు ముఖంగానే నేను మా మిస్సెస్ అక్కడెక్కడో ఉంది, ముందు ఆమెను చూసుకుంటున్నా, ఈడ ఏమో జరుగుతుంది నాకు, నువ్వు నా పక్కన కొంచెం ధైర్యం ఉంటుంది అని చెప్పేసి సుమా మేడంకి నేను చెప్పుకోవడం జరిగింది. మేడం నాకు నా గుండెకు ఒక మనిషి ఒక ఉంది, నాకు బ్లడ్ సర్క్యూట్ కావాలంటే ఒక గుండె ఉంది లోపల, ఆ గుండె బయట ఉంది, తను ఉంటే నేను ఏదైనా మాట్లాడుకోగలుగుతాను. అప్పటిదప్పుడే అంత పెద్ద వ్యక్తి గురించి మంచి సార్, మాము బ్రతికినంత కాలము మిమ్మల్ని గుర్తుంచుకుంటాం మా ఫ్యామిలీ మొత్తము. అర్జున్ గారు ఇచ్చిన షాకే తట్టుకొని కోమలకెళ్ళి వెళ్ళట్లేదు. ఆ కోమలకెళ్ళి బయటకు వెళ్ళే లోపల ఇంకో షాకు రాయి వచ్చి మీన పడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు సార్ నాకు ఎక్కడెక్కడ ఫోన్లు వస్తున్నాయి, శివన్న నువ్వు ఏడున్నావు, ఏం జరుగుతుంది అని. ప్రతి ఇన్స్టాలా ప్రతి ఒక్కరు నా నంబర్ 9963956794 ఈ నంబర్కి ఒకటే విపరీతమైన వాట్సాప్ చూడడానికి చాటింగ్ అయిపోతుంది. అలా చెప్పలేక ఏమైందన్నా అంత పెద్ద నటుడు నీకు కాలు మొక్కడం ఏందనంటే అసలు అది సార్ ఇచ్చిన పెద్ద గొప్పవరం. సినిమా ఇండస్ట్రీ అందరు ఫోన్ చేస్తున్నారన్న. ఆఖరికి రజీనా కెసెంట్రా మేడం ఫోన్ చేసింది. రజీనా కెసెంట్రా రజీనా మేడం ఫోన్ చేసింది. బ్రహ్మానందం గారు మీ దగ్గర ఏంటి శివ గారు అని చెప్పేసి రజీనా మేడం. అంతే సార్, ఇక అభిమానం అది. అండ్ మీకు సార్ ఏ గిఫ్ట్ ఇచ్చారు? సారు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అర్జున్ గారు చెక్ ఇచ్చిండు. అమ్మా భవానీ ఆ చెక్ ఇక్కడదే అమ్మా, దీన్ని మనకు చదవలేక రాదన్నా, నువ్వే చదవాలి. టు డీరెస్ట్ శ్రీ శివ మీ పేరు రాసి నీట్గా వాళ్ళ ఏ సంస్థ అయితే ఈ సినిమా తీస్తుందో, సీతాపైన సినిమా తీస్తుందో ఆ సంస్థ అడ్రస్ నుంచి సార్ మీకు ఈ చెక్ లోపల పెట్టించారు. ఒకసారి ఆ చెక్ కూడా చూద్దాము. పెట్టుకోండి. ఇది నిన్న ఫంక్షన్లో అర్జున్ గారు మన ట్యాంక్ బండ్ శివ గారికి ఇచ్చిన 1,00,000 రూపాయల చెక్. అంటే సమాజంలో మంచి చేసే ఒక వ్యక్తిని గుర్తించడం, ఆ వ్యక్తిని ప్రోత్సహించడం ఎంత అవసరమో అర్జున్ గారు చేసిన పని దీనికి ఉదాహరణ. ఎంత ఆనందంగా ఉన్నారు అంటే ఇది డబ్బు అట్టని కాదు, కానీ మీ కష్టానికి ఒక గుర్తింపు, మీ హీరో నుంచి వచ్చిన ఒక గిఫ్ట్. ఎంత ఆనందంగా ఉన్నారు. ఇది సార్ నెక్స్ట్ ఆ సారు నమ్మకం పెట్టుకున్న ఆ తల్లి పుస్తకపట్టే ఇది. ఈ విగ్రహం ఇచ్చారు మీకు సార్, చాలా బాగుందండి. పైగా మీకు చాలా ఇష్టం అంటగా కుమారస్వామి అంటే. చెప్తున్నాను సార్, ఇది గొప్ప, ఇది అదృష్టం అందరికి దక్క సార్. ఇది 100% చెప్తున్నా. ఎందరో వ్యక్తులు ఏదేదో అప్పటిపూర్తిగా చెప్పే వ్యక్తి ఆయన మనస్ఫూర్తిగా ఇవ్వడం మాకు అది 1,000 కోట్లతో సంబంధం. అంటే ఇది మర్చిపోలేని జీవితం సార్. ఇది మా పిల్ల తరాన ఈ విగ్రహానికి పూజలు చేస్తూ దీన్ని మీ మనసులో నిలబెట్టుకున్నాలని మా ఆశ. అసలు ఇది చేత్తోనే మీకు నచ్చిన స్థానంలో పెట్టండి. జాగ్రత్త. అది ఎంత బరువు ఉంది, 3-4 కేజీల పైన ఉంది. అది చిన్న గిఫ్ట్లు కనబడుతుంది కదా. అదే తమిళనాడులో నేను అవి తీసుకొచ్చిన స్టాలిన్ గారిది. ఈ అవార్డులలో హైయెస్ట్
ఫస్ట్ అంటే ఇదే కనబడుతున్నాయి. ఇప్పుడు సారు మాకు ఇచ్చిన ఈ ₹1,00,000 చెక్ గురించి పొద్దుగాల మా ఇంట్లో కొన్ని చర్చలు నడిచినాయి. 1,00,000 అంటే ఎన్ని సున్నాలు నాకైతే తెలియదు, కానీ ₹1,00,000 ఉన్న డిమాండ్ని మా మిస్సెస్ శాంత, అయ్యా ఏం చేద్దాం ఈ డబ్బుని అని అంటే, నేనన్నా మీ ఇష్టం, అది మా ఇల్లు అంటే అన్న మన ఇంటికి ఇచ్చిండు, తమ్మునిగా నాకు ఇచ్చిండు అంటే మీ ఫ్యామిలీకే కదా ఇచ్చినది అంటే, మా భార్య ఉండేమన్నది, అమ్మ మా ఇంట్లో మా పాప లక్ష్మీభవన్ పిలిస్తే కూర్చొని, అమ్మ ఏం చేద్దాం అమ్మ ఈ పైసలు అంటే, నేను ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటున్నా, 11, 12 చదువుతుంది, బైపీసీ చదువుతుంది. నేను వచ్చిన తర్వాత ఆ డబ్బుని ఒక చిన్న రూమ్ అంటే ఒక షటర్ లాంటిదో రూమ్ లాంటిదో తీసుకొని, నువ్వు చేసే సేవ ఏదైతే ఉందో డాడీ, మనది ట్యాంక్ బండ్ శివ ఫౌండేషన్ అని నాకు గాంధీనగర్లో ఎస్ఐ రవీందర్ సార్ నాకు దగ్గరుండి నాకు అది చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ శివ ఫౌండేషన్ అంటే నాకు ఈ ఫౌండేషన్ గురించి కూడా తెలియదు, అవగాహన లేదు నాకు. అయితే మా పాప ఉండి, డాడీ ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ డబ్బుని దానికి ఖర్చు పెడదాం అని చెప్పేసి అన్నది. నేనన్నా నీ ఇష్టం, మీకొద్దా మరి ₹1,00,000? అన్నా నా రెక్కల కష్టం ఈ చెమటనే అన్న, అది నాకు దక్కుతుంది, నాకు చాలు. ఇప్పుడు నన్ను చూసి ఆయన రెక్కల చెమట కష్టం నాకెట్లా ఇచ్చిండో, నా కూతురు నన్ను చిన్న గిఫ్ట్ అడిగింది, నాయన మనం చేసే ఈ సేవలు ఏదైతే ఉందో అది ఒక 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, ఎంత కానీ ఆ ఫౌండేషన్ రూపంలో ఈ డబ్బును ఖర్చు పెడదామన్నది. నాకు చాలా ఆనందం. ఆయన చాలా గొప్ప మనసుతో మీకు ₹1,00,000 ఇస్తే మీరు ఇంకా గొప్ప మనసుతో ఆ డబ్బుని మంచికి ఉపయోగిస్తున్నారు. నిజంగా గ్రేట్ అండి, నిజంగా గ్రేట్. చాలా థ్యాంక్ యూ సార్. సుగారు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, సమాజం గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ 141 మంది ప్రాణాలను కాపాడారు, కొన్ని వందల శవాలని అంతిమ సంస్కారం జరగడానికి మీరు కారణమయ్యారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న మీకు బిగ్ బాస్లో ఆఫర్ వస్తే వెళ్తారా? అసలు బిగ్ బాస్ చూస్తారా మీరు? సార్ నేను నమ్మొచ్చు నమ్మబోచ్చు, నేను క్రికెట్ చూడను సార్. క్రికెట్ చూడను, సినిమాలు చూస్తారు. సినిమాలు కూడా తక్కువ సార్. అప్పుడే ఉన్న సినిమాలకి ఇప్పుడున్న సినిమాలకి చాలా తేడా ఉంది. బిగ్ బాస్ చూస్తారా చూడరా? బిగ్ బాస్ అయితే సార్ నేను నమ్మను, నేను చూడను సార్. ఆఫర్ వస్తే వెళ్తారా? నేను వెళ్ళను సార్. బిగ్ బాస్లో ఆఫర్ వస్తే వెళ్ళరా? వెళ్ళను సార్. ఏమి నాకు సార్ నేనేమన్నా, నేను నిజాయితీ కోసం ఏమైనా పోరాడుతున్నంటే నేను ఆడికి వెళ్తున్నామో, కానీ ఆ హౌస్లోకి వెళ్ళి 100 రోజులు ఆడుండి నేను ఒక్కరోజు టైం మండపం లేకపోతే నా మనసు ఎట్లా గిలగిల కొట్టుకుంటాను. నాకు బిగ్ బాస్ అనే ఒక షో ఏదైతే ఉందో ఒక ప్రేక్షకులకి ఆనందాన్ని ఇస్తుంది, కానీ నా మనసుకైతే ఆనందాన్ని ఇయ్యేది. దానికి నేను జీరోని. ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళు అటుకి వెళ్ళొచ్చు, ఆ టైంపాస్ వేదికలను చూడొచ్చు. ఎందుకంటే నేను బిగ్ బాస్ని వ్యతిరేకించట్లేదు, అది కొందరికి ఒక మార్గదర్శిగా నడిపిస్తున్న బిగ్ బాస్. అది వాళ్ళ వరకు చూసే వాళ్ళకి ప్రతిరోజు ఉప్పుల గురించి కూరల గురించి కొట్లాడే సీరియల్ ఎట్లనో ఆ బిగ్ బాస్ షో కూడా అలాంటిదే. ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, బిగ్ బాస్కి వెళ్తే సార్ మీరు ఒక 40 రోజులు 50 రోజులు 100 రోజులు అక్కడ ఉంటే సార్ కొన్ని ₹1,00,000 డబ్బులు వస్తాయి సార్, భయంకరమైన ఫేమ్ వస్తుంది సార్. అందరికి రీచ్ అవుతారు, బయటకు వచ్చిన తర్వాత లక్షల్లో సంపాదించుకోవచ్చు. ఈ డబ్బు అంతా వద్దా సార్? నేను చిన్నప్పటి నుంచి ఆకలితో పెరిగిన వాడిని. ఆకలి అనే సమయంలో నాకు అన్నం దొరకలేదు సార్. అప్పుడు నేను రోడ్డు పైన ఉన్నా, ఆకలి చచ్చిపోయింది. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నేను చేస్తున్న సేవ నాకు గుండె నిండా ఉంది, నాకు మీలాంటి వాళ్ళ అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది. నా చిన్నప్పుడు ఏదైతే గోల్ ఇలా రావడం జరుగుతుంది. ఇంతకు మించిన డబ్బు ధనం ఇవి అన్నీ నాకు అవసరం లేదు సార్. ఆ ట్యాంక్ బండి మీద నా జీవితం అనేది నా ప్రయాణం. ట్యాంక్ బండి వద్ద కాపలా కాస్తూ ఉండాలి సార్, ప్రాణాలు నిలబెడుతూ ఉండాలి. ఇదే ధ్యేయం. దానికొద్దు, డబ్బు పేరొద్దు, అదే సార్, 10 మంది ప్రాణాలు కాపాడాలి. లేదు సార్, నాకు అసలు అవసరమే లేదు ఈ డబ్బు అనే పదం అనేది. నాకు నచ్చది. నేను ప్రతి ఒక్కరికి పేరు చెప్తున్నా, డబ్బుని మనం సంపాదిస్తే వస్తుంది, కానీ మన జీవితం కోసం పోరాల్సిన ధైర్యం మనలో ఉంది. అది మీ మాటలు కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ఆదర్శం. ఒకదాన్ని నమ్మి దాని మీదే నిలబడి డబ్బు కోసమో పేరు కోసమో డివేట్ అవ్వకుండా శివ అంటే ట్యాంక్ బండ్ అంటే శివ అని చెప్పి ఇంత గట్టిగా నిల్చున్నారు చూడండి. గ్రేట్ అండి, గ్రేట్. అంటే మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఏంటంటే జీవితంకి ఒక అర్థం ఉండాలి, పుట్టినందుకు సమాజానికి ఎంతో కొంత మనం సేవ చేయాలి,
ఇలాంటి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ట్యాంక్ బండ్ శివ 28 సంవత్సరాలు, 27, 28 సంవత్సరాల నుంచి అవును ఇదే పని మీద ఉన్నారు. అన్న. ఎందుకు ఈ జీవితమే ఎందుకు? నా ఈ జీవితం ఎందుకు అంటే ఇది మానవ జన్మ. హ్మ్. మానవ జన్మ అంటే మానవ సేవే మాధవ సేవ. అదేదే ఎవరైతే పెద్దలు రాసిన రాత ఉందో, హ్మ్. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా నేర్చుకున్న అదే. ఆకలి అయినప్పుడు అన్నం దొరకలే, అడగాలని వయసు కూడా కాదు, హ్మ్. చేయి చాపితే పెడతారని కూడా నాకు తెలియదు. హ్మ్. అలాంటి సమయంలో నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు నలుగురు చూసి ఎవరు ఈ బాబు అని అంటే పక్కన ఉండే వాళ్ళు మా అబ్బాయి అని చర్య తీసుకున్న సమయం నాది. అంటే వాళ్ళు చర్య తీసుకొని వాళ్ళు పెట్టినది తిని పెరిగి పెద్దయిన ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇండ్లల్లో అడుక్కొచ్చుకొని తిని పెరిగి కొంచెం నా ఒక లోక జ్ఞానాన్ని మనిషి విలువను తెలుసుకొని ఉన్న జీవితం నాది. హ్మ్. అలాంటి ఒక జన్మ ఇంకొక నలుగురికి సహాయం చేయాలనేది నేను తెలుసుకున్న చిన్నతనంలో. ఆ సాయం కోసమే నేను ఇంత దూరం రావడం జరిగింది. ఆ ప్రయాణంలోనే నడుస్తున్నా ఇప్పటికి కూడా. శివ గారు మొత్తం ఈ 27, 28 సంవత్సరాల్లో అన్న ఎంతమందిని కాపాడారు? అన్న నేను ఇది 27వ సంవత్సరం ఇప్పుడు నాకు. నేను ఇప్పుడు 141 మంది ప్రాణాలతో కాపాడా. అంటే వాటర్‌లో అతి వేగంగా చినికావేశంతో దూకినప్పుడు నేను ఆన్ ద స్పాట్‌లో ఉండి కాపాడిన వ్యక్తులను మాత్రమే 141. బా! అది నాకు తెలియని సమయంలో, అంటే నేను లేని సమయంలో, అంటే వేరే చెరువుల పొంటి పోయినప్పుడు కావచ్చు, హ్మ్. లేదంటే నేను కొన్ని కొన్ని సమయాల సందర్భం బయటకు పోయినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు వెనక ముందు అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే నేను నిద్రించే సమయంలో తెల్లవారుజామున కావచ్చు, లేదంటే అర్ధరాత్రుల పూట కావచ్చు, అంటే నా అందుబాటులో లేని అంటే దూరం అటు కొద్ది లాంగ్ దూరంలో ఉన్నప్పుడు వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోలేక బాధలతోటి వచ్చి నిన్న నైట్ కూడా ఒక మనిషి చనిపోయింది అట్లనే. నేను లేను. ఆ! సో ఈరోజు రావడం ఇప్పుడు 10 మందికి తెలియాల్సిన సమయం వచ్చింది కానీ నేను ఇప్పుడు రావడం జరిగింది ఇందులోకి. నిన్న నేను ఇక్కడ ఉండింటే కూడా ఒక మనిషిని కాపాడుకుంటుంటే మా బాబు ఉన్నాడు, మా మిస్సెస్ ఉంది. అయినా కూడా ఒక 2, 3 కోట్లకి అధిపతి. బా! 2, 3 కోట్లకు అధిపతి. ఆ! అలాంటి వ్యక్తి కనుమరుగైపోయినది. నేను ఏడైతే ఉంటానో, ఏడైతే నేను నివసిస్తున్నానో అదే లొకేషన్‌లో అక్కడ పార్కింగ్‌లో వెహికల్ పెట్టి, తనకు సంబంధించిన ఫోన్ దాంట్లో పెట్టి, తనకు దగ్గర ఉన్న గోల్డు, దానికి సంబంధించిన లెటర్ మొత్తం దాంట్లో రాసిపెట్టి, మళ్ళీ ఇంకా వేరే ఫోన్‌లో నేను ఇలా చనిపోతున్నా, దానికి కారణం మా భార్యనే అని చెప్పి హ్మ్. ఫుల్ డీటెయిల్స్ ఇద్దరు పిల్లలైనకి ఫుల్ అంటే చనిపోయిన తర్వాత అంటే బ్రతికుంటేనేమో తను ఓన్‌గా మాట్లాడుతుండే. హ్మ్. ఎందుకు దూకాల్సిన సమయం ఎందుకు అదే అని అడుగుతూ డిపార్ట్మెంట్కి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ నేను చనిపోయినా నా దగ్గర ఉన్న వస్తువులు కాబట్టి తనకి అంటే ఒక నిందితురాలిగా అతను ముద్రించుకొని తన మనసును మొత్తం గాయం తీసుకొని నేను ఉంటే ఎంత లేకుండా అంటే నేను నమ్మిన నా జీవితానికి అర్థం లేదని చెప్పి సూసైడ్ నిన్న చేసుకున్నాను. రాత్రే జరిగింది. అవును. నిన్న మధ్యాహ్నము 3:30 ప్రాంతంలోకి వచ్చిండేటికి ఓకే. 5 ఆ మధ్యలో సూసైడ్ అయిపోయింది. హ్మ్. అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇద్దరు నా చిన్న బాబు మా అబ్బాయి ఆటలో ఉన్న ప్రవీణ్ కుమార్ వాళ్ళిద్దరు వెళ్ళి దూకి వెతికారు. అంటే అక్కడ ముళ్ళ కంచె పడ్డది. అప్పుడు మనకి ఇక్కడ కొన్ని వర్కులు నడిచినప్పుడు దానిపైన మా కుక్కలకు ఒక బోన్ లాగా ఒక జాలి ఉంటుంది, ముళ్ళ జాలి. హ్మ్. ఆ ముళ్ళ జాలి వర్క్ సమయంలో ఏం చేశారంటే వాళ్ళు అంటే కావాలనే లేదు, ఆన్ ద స్పాట్లో రేవంత్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పేసి దానిపైన మొత్తం గలీజ్గా ఉందని చెప్పి దాన్ని ఆ జాలి దాన్ని వేయడంతో అతను దూకిన వ్యక్తి డైరెక్ట్ దానికి అక్కడ వెళ్ళిపోయాడు. మా పిల్లలు అక్కడికి వెళ్ళాలంటే అది తగులుతుందని చెప్పి బ్యాకప్ అయిపోతారు వాళ్ళు. ఆ మూమెంట్లో నాకు ఫోన్ వచ్చేసి శివ గారు మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. ఇట్లా మా తెలిసిన మనిషి ఇట్లా సూసైడ్కి వచ్చిండు, మీడియాకు కూడా చాలా దగ్గర మనిషి అన్నట్టు చెప్పాను. మాకు బాధ అనిపించింది సార్ అది. తర్వాత వాళ్ళు చెప్తుంటే మాకు ఇంకా అంటే వాళ్ళ అతను ఒరిజినల్ విషయం చెప్తుంటే మాకు బాధ. అంటే డబ్బు పూర్వం చూసుకున్నా అతనికి ఏం తక్కువ లేదు. కరెక్ట్. భార్య పూర్వం అంటే లైఫ్లో తన జర్నీలో తన భార్యనే, తల్లిదండ్రుల తర్వాత తన భార్యనే. వాళ్ళకి ఇద్దరు పిల్లలు అంటే సంతానం కూడా లేదనకుండా ప్రాబ్లం లేదు. అవునవును. ఇక్కడ పిల్లలు ఉన్నారు, తినే ఖర్చు పెట్టుకునే డబ్బు ఉంది, ప్రజల్లో ఒక మంచి పేరుంది అతనికి. అతను కేవలం తన భార్య గురించే నేను చనిపోతున్న ఐడెంటి ప్రూఫ్ మొత్తం పెట్టుకొని వచ్చి అతన్ని కాపాడుకోలేకపోయినా కదా అని మా ఫీలింగ్. హ్మ్. ఆ మూమెంట్లో మేము ఉండింటే ఈరోజు ట్యాంక్ అంటే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు కాల్ చేశారు. అంటే ఇదే దగ్గర నేను చేసే వరకు అర్థమైందంటే ఎప్పుడు ఈ ట్యాంక్ బండ్ మీద ఏం జరిగేది ఎవరికి తెలియదు. నేను 27 సంవత్సరాల నుంచి దీనిపైన ఒక కాటి కాపరిగా హ్మ్. ఈ గంగమ్మ ఒడికి నేను ఒక గజ ఈతగాడిలా నా సేవ 10 మందికి అవసరం ఉంది. నేను ఉన్నన్నాళ్ళు చేయాలి.
ఈ సేవకు నేను వెనకాడకుండా ఏది ఆశించకుండా చేస్తున్నా. కాబట్టి నా అంతరాత్మ నాకు దాంతో మాట్లాడుకుంటా నేను ఈ 24/7 దీని మీద ఉంటా. కాబట్టి కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా కూడా నా పిల్లలు ఒకటే ఆడ ఉంటారు. నేను ఉన్నానన్న నా లైఫ్ ఏదో చేయాలని ఒక చిన్న తపన నాకు. ఇప్పుడు మేము వచ్చేలేకే కూడా మీరు ఈ ట్యాంక్ బండ్ పైన మాట్లాడుతూ అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఇక్కడే ఉన్నారు కదా, మీరు బయటకు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు. సార్ ఇప్పుడు నిజం ఎవరికి చెప్పినా నమ్మరు, అబద్ధం చెప్తే ఎవరైనా నమ్ముతారు. ఆ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎంతో అవసరం ఉంది. ఈ ట్యాంక్ బండ్కు నాకు ఏదో అనుబంధం ఉంది, అంటే గత జన్మలోనే అనుబంధం ఉంది. కాబట్టి ఒక శివం అనే నా లైఫ్ని ఇక్కడ నేను నడిపేస్తున్నా. అంటే నేను ఏది ఆశించకుండా బ్రతుకుతున్నా. నా జీవిత కథ మొత్తం ఏంటంటే సార్, లైఫ్ నీకే ఆపద రావచ్చు, నాకు రావచ్చు. నేను ఇవి తట్టుకుంటున్నా. అండ్ శివగారు, ఇప్పుడు ట్యాంక్ బండ్ అంటే ఆషామాషి కాదు, చాలా లోతుంటది. లోపలంతా ఎక్కడెక్కడ వచ్చే డ్రైనేజ్ అంతా లోపలే అన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి సార్? మినిమం ఒక 10 అడుగుల వరకు మామూలుగా నీళ్ళు ఉంటుంది సార్. ఎండాకాలంలో ఎర్రగా ఉంటాయి. ఎండాకాలంలోనే ఆ 10 ఫీట్లు దాటిన తర్వాత ఒక లైట్ బ్లాక్ వాటర్ వస్తుంది. ఓకే. ఆ బ్లాక్ వాటర్ మొత్తం ఒక 10 అడుగుల లోతు దాటిన తర్వాత ఇంకొద్ది పోయినాక మొత్తం కూలింగ్ వాటర్ వస్తుంది. ఇంకా ఫుల్ కూల్ వస్తాం. అది ఇంకా మొత్తానికి డీకంపోజ్ ఇక. అంటే పైన ఉన్న వాటర్ అంతా నాకు కొద్దిగా కనపడతాను అనమాట అక్కడ దాకా. ఆ తర్వాత మొత్తానికి పోయినాక ఇంకా రాడ్లు, ఈ పైన ఈ ప్లాస్టర్ ప్యారేజ్ అంటే గణేశుల విగ్రహాలకు వేసిన బూరు, అవును, ఈ నిమజ్జనం చేసిన ఇప్పుడు పూజా సామాగ్రి, పూలు, కొబ్బరికాయలు ఇవన్నీ పడినంత లేలేనా కూడా ఒక 10-15 ఫీట్ల వరకు మొత్తం అదే డస్ట్ ఉంటుంది సార్. అది ఆ డస్ట్లో కూడా మేము మొత్తం పలగొట్టుకొని, అంటే అది ఇక్కడ జరగాల్సింది అదే. నేను ప్రతి ఒక్కరికి ఏంటంటే డెడ్ బాడీ తేలిన తర్వాత తీసేది గొప్ప పని కాదు. ఆన్ ద స్పాట్లో తన ప్రాణాల పైన దేహం అక్కడ ఉంటుంది. ఆ దేహానికి లోపల తట్టుకొని వెళ్ళి దాన్ని చీల్చుకొని ఆ బురదలకి వెళ్ళి పూడ్లకి వెళ్ళి ఎత్తుకురావాలి మనిషిని. అది నేను చేస్తున్న ఇక్కడ సాహసం. అది అంటే నా సాహసానికి నన్ను గుర్తించండి అని నేను అడగట్లేదు, కానీ ఇది చేయకూడదు. ఉన్న రోజులు రుబాబుగా బతకండి, మీ పిల్లల్ని బాగా చూసుకోండి. ఇప్పుడు ఇంత డెస్ట్లోకి పోతున్నా అంటే ఇప్పుడు నాకు కూడా ప్రాణమే సార్. నా భార్య పిల్లలు అంటే నేను నా సేఫ్టీ అనేది నేను మర్చిపోయాను ఎప్పుడో. కానీ అంత డెస్ట్లో కూడా ప్రాణానికి విలువ మర్చిపోయి దూకుతారు కదా, వాళ్ళకి ఏమొస్తుంది? తప్పు చేసిన వాళ్ళేమో చనిపోతారు, తప్పు చేయని వాళ్ళు చనిపోతారు, తప్పు చేసిన వాళ్ళు రుబాబుగా తిరుగుతారు బయట. ఆ ధైర్యం ఉండాలి. ఆ 5 నిమిషాలు ఆలోచించండి, బతికే ధైర్యం ఉండాలి. ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే దానికి అర్థమవుతుంది, దాని విలువ తెలుస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్లో మీరు అత్యంత కఠినంగా, అంటే చాలా కష్టమైంది ఈ బాడీని తీసుకురావడానికి అనిపించిన కేసు ఏది సార్? నేను అంత విలువ అంటే సార్, మేము నీళ్ళల్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక అమ్మాయి దూకింది పైనొచ్చి. ఓకే. నీళ్ళల్లో దూకింది. అమ్మాయిని తీసినాము. అంటే అప్పుడు మేము రాడ్లు అంటే మాకు జీవనాధారము గణేశుని స్టాండ్లే కాబట్టి ఆ విగ్రహ స్టాండ్ ఎక్కుతున్నప్పుడు అనుకోకుండా పైన దూకింది. అప్పుడు మేము ఎవరు కనపడం. అంటే లొకేషన్ అక్కడ పెద్ద ట్యాంక్ బండ్ పైన పెద్ద గజీబా ఉంది అక్కడ లాస్ట్కి. ఆ గజీబా దగ్గరనే మేము లోపల, అంటే మేము గజీతగలం సార్. మేము ఎక్కడి దాకా భూమిలోకి వెళ్ళిపోగలుగుతాం. వెళ్ళిపోయి మా ఆధారం అంటే పైనుంచి చెత్త, పూలు, పూజ సామాగ్రి పడేస్తే మేము మట్టి తీసి కడుక్కొని, కానీ ఏమైనా జీవనాధారం ఉపాధి దొరుకుతుంది అన్నట్టు చిల్లర పైసలు, అంటే దేవుని మొక్కుబడేది చిల్లర. ఆ చిల్లర అనేది భూమిలోకే పోతుంది, కాగితాలు కావు కదా పైన రావడం. మీరు ఆ పనిలో ఉన్నారు. ఆ పనిలో ఉన్నప్పుడు పైన దూకిందమ్మా. ఆమె దూకినప్పుడు ఏంటంటే లోపల మేము డైరెక్ట్ వచ్చి మా తమ్ముడి మీద పడ్డదమ్మా. అబ్బా. మా తమ్ముడు అంటే పవన్ అనే అబ్బాయి ఉన్నాడు, ఆ పవన్ మీద పడ్డది. ఏదో గోడ మీద కూలి పడ్డట్టు మాకు అయిపోయింది. అంటే అంత సడన్గా ఎవరు పడ్డారని చెప్పేసి ఆయన కూడా ఆమె కింద ఆ లోపల తూమ్ ఏదైతే ఉందో ఆమె పడిన ఆమె చెంగు, అది ఓని ఉంటుంది కదా నాడ దారం ఏదైతే ఉందో వాళ్ళు ముడేసుకున్నప్పుడు ఒక లింకు రౌండ్గా ఉంటుంది, అది తలుక్కుంది ఆమెకి. ఆ తలుక్కొని ఆమె పైనకి వస్తలేదు, పక్కకు పోతలేదు. పైనుంచి ఏదో పడ్డది, ఏం పడ్డది అని చెప్పేసి మళ్ళీ మేము పైకి చూస్తాను కదా, పబ్లిక్ మొత్తం జామ్ అయిపోయే సమయం అది. చూసినాము ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నాం, కానీ ఆమెకు తెలియదు మేము ఉన్నామని. అప్పుడు పబ్లిక్ వచ్చి నిలబడి బాడీ మంచి పడే అంటే ఒకటి పోయి మేము ముగ్గురం కనబడుతున్నాం ఆడ. లేపుకొచ్చి దానికోసం ఒక 20-30 నిమిషాలు తణుకులాడినాం, తీసుకొని పెట్టు. అదొకటి జీవితంలో మర్చిపోలేదు. ఒకటి
తర్వాత మనిషిని ఒక 25 కేజీలు 25 కేజీల బియ్యం బస్తాలో ఒక ఆడకూతురిని మూట కట్టి తీసుకుపోయి గౌరెల్లి మూసి నదిలో పడేసిండు ఆయన. బా అది అసలు జీవితంలో మేము బస్తాలో మూట కట్టి నిలవలేదు. 25 కేజీల బియ్యం బస్తాలో ఒక అమ్మాయిని మొత్తం ఇట్లా మూట కట్టి దాంట్లో పెట్టి 11 రోజులు వాళ్ళకి దొరకలే. వేసిన పట్టుకుర్రు. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ పాప 1 లక్ష రూపాయలు 60-70 జీతం ఆమెకి. నల్లగొండ అతన్ని డ్రాప్ చేసిండు. ఆమె ఫేస్బుక్ పరిచయం అమ్మాయి. ఏదో ఇంకా వాళ్ళ లైఫ్ అది దొరికింది. ఓ 2-3 లక్షలు ఆమె హెల్ప్ చేసింది. ఉన్నాడు, తిన్నాడు, అన్నీ బాగానే చేసిండు. పెళ్ళి చేసుకోండి అని అడిగినందుకు ఆ పాపని కొట్టి కొద్దిగా కొన ఊపిరి ఉండగానే అంటే చనిపోయింది అనుకున్నాడు. బేవర్స్ అయిపోయినామో చనిపోయింది అనుకొని తీసుకొచ్చి పడేసింది. చెప్పిండు ఆయన మొత్తం ఇట్లా జరిగిందని. అది డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ డెడ్ బాడీ దొరకట్లేదు. పాప పోలీసులు చాలా కష్టపడ్డారు. చంద్రగఢ్ పోలీస్ స్టేషన్. ఓకే. మేము 11వ రోజు వరకు వాళ్ళు తేలడానికి ఆ రోజు నాకు వచ్చింది, సార్ శివ గారు ఈరోజు తప్పనిసరి మీరు ఇది అంటే అన్ని పోలీసు వాళ్ళు స్మెల్ స్టార్ట్ అయిందా? డీకంపోజ్ అయిపోయింది బాడీ. అంటే ఇక్కడ నుంచి మొత్తము వాటర్ ఎక్కడైతే ముడి కట్టిండో ప్యాకెట్ చేసిందా అక్కడ దిగిన వాటర్ దిగేది ఇక్కడ నుంచి అంతా అంటే ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే ఫ్రెష్ ఉంది. ఈ తల ముఖము ఎంటికలు మొత్తం తన హెయిర్ అన్ని అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఖరాబ్ అయిపోయి ఆ పాప నేను అది కూడా చాలా డేంజర్. దాని తర్వాత ఇంకా నేను చెప్పుకుంటే పోనీ చేయండి ఈయన గౌరీ ఈయన గురుమూర్తి భార్యను ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టిన మహానుభావుడు. ఆయనను కూడా మర్చిపోదు. అది కూడా మీరే తీసారు? అది నేనే తీసిన. మాంసం అంతా బాత్రూంలో మటన్. అసలు ఒక కోడిని బోన్లెస్ చేయడానికనే మనుషులం ఆలోచిస్తాము, ఒక కుక్కను కొట్టాలంటే ఆలోచిస్తాము. అలాంటిది తన భార్యని 2 పిల్లల తల్లిని ఏమని ఉంటే ఇవే సార్ నేను చెప్తున్నాను కదా, ఏమనంటే పక్కకి వెళ్ళిపోవాలి. కానీ ఒక దెబ్బ కొడితే రక్తం కాడితేనే బాధపడతాము. మాంసం మొత్తం ముక్కలు అవయవాలన్నీ ఏర్పాటు చేసి అసలు అంత చూడలేదు. మొత్తం బొక్కలన్నీ నుజ్జు చేసి రోకలు పొయ్యిలో కాల్చి దంచి గుమ్మరిచ్చిండు. అవి కూడా నేను ఎత్తుకొచ్చి ఐడెంటిఫై చేసిన. చెరువులోకి మీరు దూకినప్పుడు చెరువులో మొత్తం భూమిలోకి వెళ్ళి తీసుకొచ్చి ఎత్తినాం. ఆ ముద్దలు కనిపించిన గంపల కడిగి ఎత్తుపోసినాం. అంటే 25 రోజులు అప్పటికి లేటు. మేజిస్ట్రేట్ గారికి ఖచ్చితంగా పెట్టుకున్నాడు, అలా పరచాలి. శివగారు ఇప్పుడు ఇన్ని శవాలను బయటకు తీశారు కదా మీరు, బాడీలని, అంటే మామూలుగా అడుగుతున్నాను చెప్పండి, మీకు అసలు దెయ్యము ఆత్మలు ఇలాంటి భయం ఏమి లేదా? సార్ మనిషి అనేది అవన్నీ మూఢనమ్మకాలు సార్. అంటే ఇది ఇక్కడ కొన్ని నిజాలు. ఎందుకంటే చనిపోయిన ఆత్మ అనేది ఒక ఘోష రూపంలో తిరుగుతుంది. అంటే మేము డెడ్ బాడీ తీసేటప్పుడు ప్రతి ఒక్కరికి భయమైన సహజమే. మన నీడ మనకు శత్రువు. కానీ ఆ మూమెంట్లో నేను చేస్తున్నా అనేది అన్ని మర్చిపోతా. ఒక మనిషిని తీయాలి, అది తీస్తేనే ఒక అదే ఆడపిల్ల కావచ్చు, మోపిల్లాడు కావచ్చు, చిన్న బాబు కావచ్చు, 100% తీస్తాను వీళ్ళ. కానీ అది దెయ్యము భూతము అనేది మూఢనమ్మకాలు. అవి 100% తన ఆత్మ మనకు సహకరిస్తుంది కూడా. అంటే వాళ్ళు జిలగరిచ్చినట్టు నేనేదో చేస్తున్నా, ఇది 100% నాకు దొరకాలి, ఇది నేను దొరికితేనే నేను నా కుటుంబానికి వెళ్తున్నా అనేది ఆ మూమెంట్ లో మతి అనేది మర్చిపోతాను అనమాట. మర్చిపోయినా కూడా మేము సక్సెస్ అంటే ఒక నీడ, అదొక ప్రభావం. మీరు ఆ బాడీని ఎతికేటప్పుడు ఒక ఆత్మ ప్రభావం అయితే ఉంటుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే అది ఇప్పుడు నేను ఒక మనిషిని సార్ ఇప్పుడు ఒక మనిషిని మట్టి తవ్వుతున్నామంటే ఏదో దొరుకుతుందని తేలాడతాను. నేనంటే దేవుడు ఒక ఆత్మ రూపంలో నన్ను ఆకర్షించి నేను ఇక్కడనే పడ్డాను, నేను ఈడనే ఉన్నాను, నన్ను వెతికి తీస్తే నా తల్లిదండ్రులకు నేను దొరుకుతాను, ఈ ఒక సహాయం నీతోటి అవుతుంది అనేది ఒక 10 నిమిషాలు మినిమం, ఒక 10 నిమిషాలే, అంతకంటే ఎక్కువ టైం కూడా లేదు. అలాంటి మాకు ఛాన్సార్లు కలిగినాయి. అంటే ఒకసారి ఇప్పుడు బాడీ నాదొక హోర్డింగ్ ఉంటుంది. నా హోర్డింగ్లో ఒక అమ్మాయి 22 సంవత్సరాలు ఒక పాపని తీస్తున్నాను నేను. తను ఒక శివశక్తి. ఆ శివశక్తి తీసినప్పుడు నేను 62 రోజులు మన స్థాయిలో లేను నేను. ఆమెకి ఒక ఎల్లమ్మ తల్లి జడల మొత్తము ఇట్లా క్యాప్లోనే అంటే నేను తీసిన తర్వాత తెలిసి నాకు ఒక అమ్మాయి యాక్చువల్లీ మగపిల్లాడు అనుకుని ఇట్లా తీసాల కల్లా
దాని బాడీని చూసి కూడా గుర్తించలేని ఆ పార్ట్స్, మన ఒక ఆడపిల్ల పార్ట్స్ని చూసి కూడా ఓ లేడీ అనేతారు లేదనమాట. ఆ బాడీ. ఆ బాడీ మొత్తం మగపిల్లాడే కదా అని ఆ పైట్లో నేను తీస్తా కదా, ఇది హెయిర్ మొత్తం నెత్తులకి వెళ్ళి పడిపోయింది అనమాట. బాగా ఇంత ఉంటుంది, ఈ క్యాప్ ఇట్లా వేసుకుంది దాని నుండి. అప్పుడు తీసినప్పుడు అయితే నేను ఒక నా దేహానికి ఏదో ఆకర్షించినట్టు, నేను ఆ తీసిన తర్వాత 60 రోజుల వరకు నేను మనిషి రూపం లేదు. అది మా ఫ్యామిలీ చెప్తే నాకు తెలిసింది. నన్ను ఈ దేవుళ్ళ కాడికి అక్కడ ఇక్కడ జాంగీర్పేరి బాబా దర్గా దగ్గరికి ఇట్లా తీసుకెళ్ళారు. అప్పుడు ఎవరైతే హీరో తీసిండో, అంటే ఇక నిజంగా అక్షరాలు చెప్పాలంటే నేను అలాంటి బాడీ తీసినప్పుడు ఒక 3-4 రోజుల వరకు నేను కొంచెం మైండ్ అప్సెట్లోనే ఉంటుంది సార్. అది తన ఆత్మ నన్ను ఎప్పుడైతే వదులుకుంటుందో అప్పుడు నా ఫ్యామిలీ మీద నాకు ఎక్కువ, అరే నేను ఏదో చేశాను ఈరోజు, మంచి పని చేశాను కదా అది అనేది ఫీలింగ్ ఉంటుంది. అది ఉన్నంత వరకు మా ఫ్యామిలీ నా మీద సఫర్ అయితే ఉంటారు. అంటే నాకు నేను అరవడము, నాకు నేను చెప్పుకోవడం, నేనే మాట్లాడుకోవడము, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి 100%. అంటే ఇది నిజం, ఈ ఆత్మఘోష నిజం. కానీ పట్టుకుంది, దయ్యమైంది, భూతమైంది అనేది అబద్ధం. అది బట్ ఆ ఒక్క కేసులో మాత్రం 60 రోజులు ఇబ్బంది 60 రోజులు ఆ అమ్మాయి. కానీ ఈ రోజు శివ అనే తెలియడానికి కారణం కూడా ఆ ఒక పిక్కే నా లైఫ్ కి జర్నీ. ఈ రోజు ప్రపంచం యావత్తు ప్రపంచానికి ట్యాంక్ బండు అనేది ఒక చెరువు. ట్యాంక్ బండ్ అనేది ఒక చెరువు. ఆ చెరువులోనే ఈ ఒక మనిషి ఇక్కడ జీవిస్తున్నాడు అని తెలియడానికి కారణం ఆ అమ్మాయి. 60 రోజుల్లో నేను ఆ ఘర్షణని ఎంత పోరాడినో నాకు తెలియదు. కానీ 60 రోజుల తర్వాత, 60 తర్వాత ఏదో జరిగింది, అప్పుడే ఈనాడు వాళ్ళు రావడము, మీరు మీడియా మిత్రులందరూ రావడము, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది, డెడ్ బాడీలు తీస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఈ ప్రపంచాన్ని తెలిసినది ఆ ఒక ఫోటో. అక్కడ నుంచి లైఫ్ మారిపోయింది. నా లైఫ్ మొత్తం. అంటే ఈరోజు రేపు నేను చనిపోయినా కూడా మా ఒక ట్యాంక్ బండ్ శివ అనే గుర్తింపు నాకు దొరికింది. అంటే నా తల్లికి నేను ఏదైతే ఇవ్వాలనుకున్నానో నా తల్లికి నేను ఇవ్వలేకపోయినా ఈ యొక్క పేరు అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతా. నా కొడుకే అబ్బాయి అనే అంత స్థాయికి నేను వెళ్ళిపోయినా. శివ గారు, ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఇన్ని వందల మందిని కాపాడారు, ఇన్ని వందల శవాన్ని బయటకు తీశారు, కానీ వాళ్ళలో లక్షాధికారులు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు సార్, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు కాపాడింది ఇంతమంది పెద్దవాళ్ళని అయితే ఈరోజు మీరు మాత్రం ఇక్కడే ఇలాగే ట్యాంక్ బండి మీద మిగిలిపోయారు. 4 రూపాయల అవసరం, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లలకు ఆరోగ్యం బాగలేదు, మీకు ఆరోగ్యం బాగలేదు. మీరు కాపాడిన మనుషులు ఎవరన్నా తిరిగి వచ్చి మీకు ఏ రోజన్నా సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయా? సార్, నేను మీరు అడిగిన ప్రకారంగా ఒక మార్వాడి అమ్మనో తెలియదు, ఆమె ఎవరు 7 వారాల నగలు. అంటే సినిమాలో చూసే కథలు వేరు, రియల్గా అయితే నేను చూడలేదు. ఒకరోజు మాత్రం ఇండస్ట్రీకి, అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మనిషే తన కూతుర్ని, తన భర్తని ఎన్టీఆర్ స్టేడియం అంటే ఎన్టీ రామారావు సమాధి దగ్గర ఇచ్చిపెట్టి తను ఒక ఆటోలో, అంటే వాకింగ్కో దేనికి వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు ఆమె ఈ 10 ఏళ్ళకి 10 ఉంగరాలే, ఈ 10 ఏళ్ళకి 10 ఉంగరాలే, తన ఒంటి నిండా బంగారమే. నేను మా మిస్సెస్ అక్కడ లేబర్ నుంచి నడుచుకుంటూ వస్తారు. ఎర్లీ మార్నింగ్ పొద్దున 6 అంటే సూర్యుడు ఇంకా వెళ్ళలేదు, లైట్లు కూడా బంద్ కాలేదు రోడ్డు మీదవి. అప్పుడు ఆమె వచ్చి దూకింది. అంటే జస్ట్ అట్లా ఆటో ఆపింది, ఆయనకు ఒక 500 తెలియబెట్టింది, ఆయన ముందే దూకి మేము అట్లా వస్తున్నాం, ట్రావెల్ చేస్తాం. అంటే తను దూకిన తర్వాత ఆమె, అంటే వాళ్ళు మెత్తడి మనుషులు, అంటే కోడి పిల్లలు లాంటి మనుషులు వాళ్ళు. మేము ఇక్కడ డబ్బు కోసం నేను పని చేయట్లేదు. ఒక అమ్మ నా చెల్లెనో, నా బిడ్డనో, నా కూతురు, నేను ఆ ఫీలింగ్ తోటి నేను అక్కడ దూకి తీసినప్పుడు ఆమెను కాపాడాను కదా అని ఒక ఆనందమే నాకు లక్షలతో సమానం. వాళ్ళు వచ్చి నాకు డబ్బులు ఇస్తారు, నేను ఈ పని చేస్తా, ఈ పని వెనకాల నాకు అది తెలియదు సార్. నేను అది అట్లా ఆశపడతాను. నేను గీడని కూడా లేబర్ పని చేసుకొని బతకగలుగుతా, ఏ ఆటో నడిపించి బతకగలుగుతా, ఏదైనా బిజినెస్ చేసుకోవాలి. ఆ బిజినెస్ టర్నింగ్ మనకు లేదు. కానీ నేను చేసేదైతే అక్షరాల అట్లా మీరు అన్నట్టు ఒక 2-3 వచ్చారు సార్. కరోనా టైంలో ఒక 2 చెల్లెళ్ళు ఆయనకి. ఆ చెల్లెళ్ళకి అంటే కరోనా వచ్చింది, ఆయన ఆ చెల్లెళ్ళ గురించి పెళ్లి కూడా చేసుకోవాలి ఆయన వచ్చి, అంటే కరోనా వచ్చిందని దూరం పెట్టారు అనమాట. వాళ్ళ చెల్లెళ్ళు దూరం పెడతారు. ప్రతిరోజు కలిసిమెలిసి తిరిగే చెల్లెళ్ళు, ప్రతిరోజు మా అన్న అనే బామ్మరుదులు కానీ మరుదులు కానీ అంత ఫ్రీగా ఉండేవాళ్ళు. ఈయనకి కరోనా వచ్చిందని కొంచెం డిస్టెన్స్ పెట్టడం తోటి ఆయన బాధగా, అంటే మనకు 2 రోజులు లాక్డౌన్, పొద్దుగాల పూట కూరగాయలకు దాని తినుకోదా. ఆ మూమెంట్లో ఇక్కడ ఖైరతాబాద్ నుంచే వచ్చిండు. ఈ రౌండ్ సంజయ్ పార్క్ అంతా తిరుగుకుంటూ వచ్చి కరెక్ట్ మధ్యాహ్నం 1 గంట సమయం అవుతుంది. రోడ్ అంతా ఖాళీ, ఈగ లేదు, దోమ లేదు. అలాంటి సమయంలో
మా పక్కనే మా లేపాక్షి పక్కనే రైట్ సైడ్లో ఒకటేసారి వచ్చి దూకినైనా నేను బ్లాక్ షర్టు బ్లూ కలర్ కూడా నీళ్ళలో పడ్డందుకు బ్లాక్ అయిపోయింది అది. అది అలా పడుతుంటే మా పిల్లలందరూ ఒకటేసారి మేము మొత్తం 25 మంది ఉన్నాం మా లేపాక్షిలో. 25 మంది మొత్తం భయగ్రాంతులు అయిపోయి అంత పెద్ద గద్ద పడ్డది లోపడని. అంటే గద్ద రూపాయలు కొట్టుకుంటుండే ఆయన ఆన్ ద స్పాట్ అక్కడి నుంచి దూకి తీసి బయట పెడితే కూర్చోబెట్టి అడిగిన మొత్తం ఆయన రోడ్ అంతా ఖాళీ, డిపార్ట్మెంట్ ఎక్కడో అక్కడ బిజీగా ఉన్నారు. కూర్చోబెట్టుకొని అన్ని అడిగిన తర్వాత ఆయన ఆధార్ కార్డు చూపించాడు. మేము పలానా దగ్గర ఉంటామా బాబు అంటే, మీరు ఇంత పెద్ద వయసులో ఎట్లా సార్ అది ఇది అంటే, మా చెల్లెలది ఇట్లా ఉంది బాబు అంటే, తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళ బామ్మడిది వచ్చి ఏం లే పబ్లిక్లోనే వచ్చి నిలబడి చూస్తున్నాడు. పక్కకు పిలుచుకొని ఒక 10,000 రూపాయలు సాయం చేసింది నాకు అప్పుడు మనిషి నిజాయితీ ఇంకా బ్రతికు ఉంది అనిపించింది. సోను సూద్ గారు కలిసినప్పుడు ఏం మాట్లాడారు మీతో? నాకు సార్ ఏం చెప్పినాడు సార్, సోను సూద్ గారు నువ్వు చేసే పని చాలా గొప్ప పని బాబు, మేమే నిన్ను అప్రోచ్ అవుదాం అనుకున్నాము కానీ మీరే మమ్మల్ని రివర్స్లో అప్రోచ్ అయ్యారు. అది ఇక్కడ నేను గొప్ప నువ్వు గొప్ప అని అయితే మేము అనుకోవట్లేదు. నువ్వు చేస్తున్న పని చాలా మంచిది. జెన్యున్గా అంటే జెన్యున్ అంటే నాకు కదా విశ్వాసంగా నిస్వార్థం లేని వాళ్ళు ఎవరైతే ఆపదలో ఉంటారో, అది హార్ట్ ఆపరేషన్ ఉండొచ్చు, ఇంకా వేరే అంటే ఒక 10,000 కూడా ఖర్చు పెట్టాలని బీద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మనకు నా దాకా తీసుకురా. మనకి హరీష్ ఎవరైతే ఉన్నారో ఆయన పిఏ, ఆయనకి ఇన్ఫామ్ చేయి. హరీష్ ద్వారా నన్ను నా దగ్గర నంబర్ ఉంది, ఇప్పటికి సార్ నంబర్ ఉంది. సార్ ఇట్లా అంటే నేను ఎప్పుడు హాయ్ బాయ్ అని నేను చెప్పను ఎవరికి, గుడ్ బాయ్లకి ఇవ్వాలి నాకు రావు. అతి అవసరం వస్తేనే, నాకు ఎంతో అవసరమైతే నేను చెప్పలేదు సార్ ఆయనకి. కానీ ఖచ్చితంగా సార్ ఇచ్చిన నాకు హామీ అదొకటి, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కో, తెలుసుకో. నీకు అర్థం కాకపోతే హరీష్ని సంప్రదించి హరీష్ ద్వారా కనుక్కొని వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. మరి మీ బిడ్డకి గుండె ఆపరేషన్ కావాలి కదా, మీరు ఎందుకు సార్ని కలవలేదు? సార్ నాకు మనసు రాదు సార్, నేను నలుగురు కోసం పోరాడుతున్నా. నా ఇంట్లో చెట్టు ఎండిపోతుందని నాకు తెలుసు కానీ మనసు రావట్లేదు సార్. శివగారు ఇప్పుడు దాకా అంటే మనం మీ పైన నాకు ఒక సింపతి ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది, కానీ ఒక్క విషయంలో మాత్రం మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. పర్లేదు సార్ చెప్పొచ్చు. ఆ విషయం ఏంటంటే 27-28 సంవత్సరాలుగా మీరు దీన్ని వృత్తిగా అనలేను కానీ బాధ్యతగా తీసుకున్నారు, కానీ చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. కానీ ఇదే పనిని మీ బిడ్డకు కూడా ఇచ్చారు. ఎందుకు? ఆ బిడ్డకి ఇంకొక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఇంకేమన్నా చేసి ఉండొచ్చు కదా సార్. చేయొచ్చు సార్. మీరు అడిగిన దాంట్లో ఇప్పుడు ఒక పోలీసు వాళ్ళ అబ్బాయి పోలీసు కావాలి, డాక్టర్ వాళ్ళ అబ్బాయి డాక్టర్ కావాలి, ఒక రాజకీయ నాయకుని బిడ్డ ఇంకో రాజకీయ నాయకుడు కావాలి. వాళ్ళకి ఎలా ఆశ ఉంటుందో నాకు తెలియదు కానీ నా బిడ్డ ఈ పని చేయాలని నాకు ఆశ లేదు, నాలో రావాలని నాకు కోరిక లేదు. ఈ బ్లడ్ వానిలో ఉంటే అక్షరాల మాలో జెన్యున్గా ఏదైతే ఉంటే అతనిలో కూడా అది వచ్చింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే సార్, నేను డెడ్ బాడీలు తీసే సమయంలో కొన్ని వందల మంది చూస్తుంటారు. మేము జారి పడిపోతుంటే కూడా అలా చూసి నిలబడే వాళ్ళే కానీ, సెల్లులు పట్టుకుని చూసే వాళ్ళే కానీ, అక్కడ శివ పనిచేస్తున్నాడు, తాడు జారి పడిపోతే బాడీ పడిపోతుంది, తను పడిపోతాడు, అక్కడ ఏం జరిగేది తెలియదు. కొద్ది పట్టుకొని హెల్ప్ చేద్దామనే సమయంలో ఎవరు అన్నప్పుడు నా కొడుకులు వచ్చారు నా దగ్గరికి. మా నాన్న కష్టపడుతున్నాడు, మా నాన్నకు మేమున్నాం నాన్న, నా భార్య అట్లనే వచ్చింది, అది డీకంపోజ్ అయిపోయిన శవమైన పడిపోతా అంటే ఇక రైలుగా హైట్ ఉంది, చూసేవాళ్ళే కానీ చెప్పేవాళ్ళు లేరు సార్. నా కుటుంబం వచ్చిన ముందరికి మీరు చూస్తారు కదా, నేను చెప్పుకోవడం నాకు లాభం. అలా తను ముందరికి వచ్చి సహాయం చేస్తున్నాడు మా నాన్నకి. నేను కొడుకుని, మా నాన్న మా పని, ఇది మా పని, చనిపోయిన వ్యక్తి మా మనిషి అనుకొని మేము ముందరికి దూకుతున్నాం. దానికి మేము అర్హులం కానీ నా బిడ్డ నేను ఎందుకు చేస్తున్నావు అనే అధికారం నాకు లేదు సార్. కానీ ప్రభుత్వం గుర్తించి ఇదే లేక్కి నాకు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, నా బిడ్డ మీరు అన్నట్టుగా ఒకవేళ ఉద్యోగం దానికి ఇచ్చి అదైనా బెటర్. ఎందుకంటే సర్వీస్ చేస్తున్నాడు, దానికి ఒక ఉద్యోగం అన్న ఆ ప్రయత్నం అన్నా చేస్తున్నారు. అది చేయట్లేదు సార్. నేను చెప్పిన నేను చేజాపి అడగడం నాకు తెలియదు సార్. ఇప్పటికి కూడా నాకు ఇల్లు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అడగలేదు. కేటీఆర్ గారి దగ్గరికి ఈ వీడియో వెళ్తే నాకు పిల్లలకి ఉండేటందుకు ఈ పాముల బాధ, ఈ వర్షాల బాధ, ఈ మురికినీళ్ళ బాధ తప్పుతుంది అన్న మరుక్షణమే కేటీఆర్ స్పందించిండు. నాకు పక్కన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. నా పిల్లలు ఆడపిల్లలు ఈరోజు సేఫ్గా ఆడ ఉన్నారు. అంటే వాళ్ళకి వయసు వచ్చింది, అంటే పెళ్లి చేసుకునే వయసు వచ్చింది వాళ్ళకి. ఇదే వీడియో మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఇట్లా చూసి ఆల్రెడీ ఆయన రాజకీయంలో అంటే అది వాళ్ళకి ఈ పరిపాలన రాకముందు
రేవంత్ రెడ్డి గారు నాతో మాట్లాడిండు, మన హయాం రాని, మన హయాం వస్తే శివ ఏదైనా చేద్దామని నాకు ఒక మాట ఇచ్చిండు. అది ఆ గాంధీ భవన్లోనే మా అన్న, అంటే నాకు ఒక కర్జన్ బ్రదర్ లాంటి మంచి చెడ్డల ముందుండే రమేష్ అన్న, బోయగూడ రమేష్ అన్న, ఒక జిమ్ ట్రైనర్ అనమాట ఆయన. ఆ ట్రైనరు నన్ను శివ అన్న దగ్గర పోదాము, నేను ఇంత కష్టపడుతున్నావు నేను చూడలేకపోతున్నా అని అన్న నన్ను తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారితో కల్పించి, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు, అనిల్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా అదే అన్నాడు, శివ మన హయాం రాని మాట్లాడదాం చేద్దామని చెప్పిండు ఆయన. మరి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక కలిసారా వెళ్ళి ఒక్కసారన్నా? కలవలేదు సార్. మరి కలవాలి కదా, ఎందుకంటే సీఎం అన్నాక చాలా పనులు ఉంటాయి. సార్ నేను చెప్పిన కదా సార్, నేను మీడియా ద్వారా చెప్పుకోగలుగుతున్నా కానీ సార్ నాకు అది ఆ రోజు మీరు నాకు అది ఇస్తా అన్నారు, ఇవ్వండి అని నాకు ఇష్టం లేదు సార్. ఖచ్చితంగా ఈ వీడియో సీఎం గారు కానీ చూస్తే 27 ఏళ్ల మీ కష్టానికి, మీరు సమాజానికి చేస్తున్న సర్వీస్కి, ఒక ప్రభుత్వ ఉద్యోగం అనే దానికి మీరు అన్ని విధాల అర్హులు. మీరు కానీ లేకుంటే మీకు వయసు అయిపోయిన తర్వాత మీ బిడ్డకు కానీ మీ కొడుకు కానీ మీ ఇద్దరిలో ఎవరో ఒకరో ఉద్యోగానికి అర్హులు. ఈ వీడియో కానీ సీఎం గారు కానీ చూస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు నమ్మకం నాకుంది. అండ్ ఇంకో విషయానికి వస్తే, ఇప్పుడు ఇంతమందిని కాపాడారు కదా మీరు, ఇన్ని శవాలను బయటకు తీశారు కదా, మామూలుగా మీరు చెప్పండి, చనిపోవడానికి వచ్చే వాళ్ళల్లో ఎక్కువగా అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలు ఉంటారా, మగవాళ్ళు ఉంటారా ఆడవాళ్ళు ఉంటారా? అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే ఆడపిల్లలు కాలేజీలు అని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాలు అర్పణగా పెట్టుకొని కనుక్కున్న బిడ్డల్ని అంటే 10వ తరగతి దాటంగానే 11, 12, 13 ఇవన్నీ చేయాలి. ఎందుకంటే మోపిల్లాడు అంటే ఎట్లయినా బతికేస్తాడులే, ఎలాగైనా బతికేస్తాడులే అని పిల్లగాని పైన ఫోకస్ తక్కువ పెట్టి ఆడపిల్లల పైన ఫోకస్ ఎక్కువ పెడతారు. అంటే కాలేజీలో చదువుకుంటే బాగుంటుంది, ఏదైనా యూఎస్ పోవడానికి అవకాశం ఉంటుంది, మన దగ్గర పెట్టుకుంటే బాగోలేదనుకొని ఆ తల్లిదండ్రుల మూర్ఖత్వం, అదే వాళ్ళు చేసిన ఫస్ట్ తప్పు అదే. పోనీలే మన కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ద్వారా పంపిస్తాము, చదువుకుంటుంది అంటే ఇంటికి హాస్టల్కి ఉంటుంది కదా అన్నట్టు అది కూడా తప్పే. గవర్నమెంట్ హాస్టల్లో బయటకు పోవడానికి ఆస్కారం ఉండదు. ఈ ప్రైవేట్ హాస్టల్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్గా ఇంత డబ్బులు ఇచ్చి ఫుడ్ పెడతారు కదా, ఇట్లా ఏమంటారు కానీ అందులో ఉన్నంత వరకు నేను నేను రాసిస్తా, బాండ్ పేపర్ మీద రాసిస్తా ఈ మాట. తల్లిదండ్రులు పోగొట్టుకున్న మొదటి తప్పు అక్కడనే జరుగుతుంది. మా బిడ్డ కలెక్టర్ కావాలి, నా బిడ్డ ఐపీఎస్ కావాలి, నా బిడ్డ డాక్టర్లు కావాలని లక్షలు పోసి చదివిపిస్తూ 6,000కి 7,000కి హాస్టల్లో పెట్టి చదివిస్తారు చూడు, అక్కడ మొదటి స్టెప్ అదే. ఆ హాస్టల్ పక్కనే ఒక స్లమ్ ఉంటుంది, ఆ స్లమ్లో 100 మంది మోపురాలు ఉంటారు. చదువులేని దద్దమ్మలకి ఈ చదువుకున్న పిల్లలు బలిపశువులు అయిపోయి ఏదో జరగకూడదు జరిగిన తర్వాత ఈ యొక్క సూసైడ్ నేర్చుకుంటారు. అండ్ శివ గారు, ఇంతమందిని కాపాడుతున్నారు, స్విమ్మింగ్ అదరగొడతారు, ఇంత ఫిట్గా ఉన్నారు, అసలు రోజు ఏం తింటారు? సార్ నేను చెప్తున్నా, నేను నా జీవితంలో వండుకొని తిన్నది తక్కువ సార్, వండుకొని తిన్నది తక్కువ. కానీ ప్రజలు నన్ను శివ బాబు ఇదిగో ప్రసాదం తిని బాబు, ఇచ్చిన ప్రసాదం తిని బ్రతికిన, పోతూ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళ క్యారియర్ తినక మిగిలించుకున్న అన్నం, బాబు ఇగో అన్నం తిను బాబు అంటే ఈ కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర కింద వాళ్ళు పెడితే ఆ లంచ్ బాక్స్ తిని పెరిగిన సార్. నేను అన్నానికి ఎప్పుడు బాధపడలేదు సార్, కానీ నేను చేసే పని కోసము నేను తిన్న తిండి ఈరోజు నేను ఇలా ఉన్నాను కారణం 10 మంది పెట్టిన అన్నమే నాకు గౌరవం. ఈరోజు మర్యాద నా పిల్లల్ని అదే నేర్పిస్తాను, ఆయన ఉన్న దాంట్లో తినాలి, లేని దానికి ఆశపడద్దు, లేని దానికి ఆశపడి మీరేమన్నా అయిపోతే తట్టుకునే కెపాసిటీ నాకు లేదు. ముందు నేను తట్టుకోలేను, నేను చెప్పే వరకు నా బాధ్యత. నేను మా భార్యకు కూడా చేయలేదు మొక్కుతా సార్, ఏంటంటే ఈ జన్మ తను యాదగిరి గుట్టకు చెందిన మనిషి, ఒక రెడ్డి వంశంలో పుట్టి ఈ బిచ్చగాన్ని చేసుకొని నాతో పాటు అనుభవిస్తుంది. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, అమ్మ నేనే ఈ పాపిలోకంలో జన్మించిన, నువ్వు కూడా నా కోసం జన్మించి నువ్వు కూడా అనుభవిస్తావు. లవ్ మ్యారేజా? అవును సార్, మాది లవ్ మ్యారేజ్ సార్. ఎప్పుడు జరిగింది ఇది? అప్పుడు మా తమ్ముడు చనిపోయినప్పుడు సార్, కొత్త బుచ్చిరెడ్డి కొత్త మైసమ్మ అన్నమాట వాళ్ళు. అప్పుడు మా భార్య 7వ తరగతి, భార్య అనకూడదు అసలు, అప్పుడు ఆ పాప 7వ తరగతి చదువుకుంటుంటే వాళ్ళ ఇంటికి పోయినా, ఆ అమ్మ నన్ను చూసింది, నేను ఆ అమ్మని చూసిన, ఇంత అన్నం పెట్టింది, అన్నం తిన్న పాపానికి ఆమె వెంబడి వచ్చింది. ఇక అది అంతే సార్, కదా మాది పెద్దది. ఇక అంటే మీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నారో మీ ప్రేమ కథ కూడా అంతే స్వచ్ఛంగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ శివ గారు, మీ ప్రయాణం ఇలాగే సాగాలి, సమాజానికి మీలాంటి మనుషులు కావాలి,
మీరు చేసే సేవ కావాలి. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.